నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి శనివారం ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కలెక్టర్ కి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అంతరాలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు జిల్లా కలెక్టర్ కి వేద ఆశీర్వచనం నిర్వహించారు. मैडम రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నియోజకవర్గంలో ఉన్న మండలాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఏర్పాటుకి శ్రీకారం చుట్టింది. దెందులూరు నియోజకవర్గంలోని 4 మండలాల్లో మండల అధ్యక్షుడిగా పార్టీ నియామక పత్రాలు ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ అధ్యక్షులు ఆలపాటి నరసింహమూర్తి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడారు. సమావేశానికి మన ఇన్ఛార్జ్ అయినటువంటి ఆలపాటి నరసింహమూర్తి గారిని అధ్యక్షత వహిస్తారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో 4 మండల అధ్యక్షులని పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆమోదించి అప్రూవ్ చేసి పంపించిన లిస్టుని ఇవాళ అనౌన్స్ చేయటం, ఆ మండలాధ్యక్షుల వారికి ఇవాళ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏలూరు రోడ్డు మండలం చాటతోర గ్రామం మండలాధ్యక్షుడిగా నియామకం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శర్మారెడ్డి గారి నాయకత్వం శర్మారెడ్డి గారి నాయకత్వం శర్మారెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం. నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పార్టీ ఆదేశాల మేరకు మా పిసిసి ప్రెసిడెంట్ గారు అయినటువంటి షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మా జిల్లా ప్రెసిడెంట్ గారైన రాజనాల రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ని నియామకం చేయటం జరిగింది. ఎందుకంటే గ్రామ స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పానని పార్టీ ఆదేశాలు, అట్లాగే షర్మిలారెడ్డి గారి ప్రపోజల్ ప్రకారంగా మేము నడుస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో దెందులూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యి రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పార్టీలు ప్రమేయం ఏమాత్రం ప్రజలకు అనుకూలంగానూ పేద ప్రజలకు అనుగుణంగానూ లేదు గనక కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశ పరిపాలనా విధానంలో రక్షణ జరిగి దేశ అభివృద్ధికి ఇప్పుడు వరకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు అభివృద్ధి జరిగింది అని చెప్పారంటే ఒక్క కాంగ్రెస్ పార్టీలో మాత్రమే జరిగింది.
ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏలూరు జిల్లా పరిసరాల శుభ్రతలో మన ఆరోగ్యాలు కాకుండా నగర ప్రజల ఆరోగ్యం కూడా సురక్షితంగా ఉంటాయని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛత దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం పట్టణంలో టీడీపీ సీనియర్ నాయకులు నడిపెల్లి సత్యనారాయణ రాజు వారి నివాసం నందు కలుసుకుని కొద్దిసేపు వారి కుటుంబంతో ముచ్చటించిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. వీరితో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఏలూరు నగరాన్ని సుందరీకరంగా మార్చేందుకు ప్రజలు, అధికారులు అందరూ భాగస్వామ్యంతో పనిచేయడం ద్వారా ఏలూరు నగరాన్ని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ ఏలూరుగా తీర్చిదిద్దేందుకు పాటుపడాలని ఏలూరు నగర శాసనసభ్యులు పిలుపునిచ్చారు. ఈ రోజు ఏలూరు నగరంలో 42వ డివిజన్ లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ లో పలువురు కార్పొరేటర్లు, శాసనసభ్యులు వారితో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎస్ఎంఆర్ పెదబాబు, నగర కమిషనర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోసేటప్పుడు అమ్మ దగ్గర పోయేటప్పుడు మీరు వదిలేండి, మీరు వదిలేండి. మీ వాటిలో మొక్క మీకు బాధ్యత. నేను నా పరిసరాల పరిశుభ్రత ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి మీ డివిజన్ లో చేసే వాళ్ళు ఎవరు సరిగ్గా చేయట్లేదా? అట్లాగే డిప్యూటీ వందనాల దుర్గాభవాని గారికి, గౌరవ కార్పొరేటర్ సచివతి గారికి,
అధ్యక్షుడు చౌదరి గారికి, మరి అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడికి వచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా ఈ ఊళ్ళోనే నివసిస్తున్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ప్రతి నెల కూడా 3వ వారం స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ ఏలూరు, మరి రాష్ట్రం అంతా కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మన ప్రధానమంత్రి మోడీ గారు మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ఊరిని స్వచ్ఛంగా పచ్చదనంతో పరంగా చలివేంద్రాలు కానివ్వండి, అట్లాగే మధ్య కేంద్రాలు కానివ్వండి, గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా మరి వ్యాసకాలం దృష్టిలో పెట్టుకుని ముందెత్తునే ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం. ఏలూరు నగరం ప్రజలకు కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్స్ అన్ని కూడా మరి నగరపాలక సంస్థ, గౌరవ శాసనసభ్యులు వారు వీళ్ళందరూ కూడా మీకు అందజేస్తున్నారు. కాబట్టి చెట్లు బాగా పెంచండి, నీళ్లు వృధా చేయొద్దు. మరి గారికి, అలాగే డిప్యూటీ మేయర్ గారికి, అలాగే డివిజన్ కౌన్సిలర్ గారికి, అలాగే డివిజన్ ఇన్ఛార్జ్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే డివిజన్ ప్రజలకి అందరికీ కూడా నమస్కారం తెలియపరుస్తున్నాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల కూడా 3వ శనివారం నాడు మరి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ప్రజలకు అవగాహన కల్పించడానికి మరి ఈరోజు బీట్ ది హీట్ అనేది కార్యక్రమం. అంటే వర్షాలు మనకు ముందుగానే పడిపోవడం వల్ల ఆ వేడికి తెలియట్లేదు, కానీ కూడా మనకు ఒక్కపోతే ఏ విధంగా ఉండే వయసు ఇచ్చే పెద్దవాళ్ళు, ఇంట్లో ఉండే వాళ్ళకి వాళ్ళకి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఒక అవగాహన కల్పించడానికి మరి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొక్కలు ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కెఎస్ జవహర్ దర్శించుకున్నారు. ఆయన ఆలయానికి చేరుకున్న సందర్భంగా దేవస్థానం అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత స్వామివారికి మరియు అమ్మవార్లకు ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడు భీముడు చెరువు, రాజు చెరువులో అక్రమంగా మట్టి త్రవ్వకాలు జరుగుతున్నాయి. శనివారం
తోలకాల ఆపాల్సిందిగా ఆదేశించిన ఆ ప్లాంట్ సబ్ డివిజన్ జల వనరుల శాఖ డిఈ రవీంద్ర నిబంధనలకు విరుద్ధంగా మట్టి కమర్షియల్ అవసరాలకి వెళ్తున్నందున వచ్చిన ఆరోపణలపై చెరువు వద్దకు వెళ్లి సందర్శించిన డిఈ రవీంద్ర. కోకు రైతుల సమస్యల్ని కంపెనీ యాజమాన్యంతో పాటు ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని కోకు రైతుల్ని ఆదుకోవాలని మాజీ డీజీపీ ఏపీ వెంకటేశ్వర విజ్ఞప్తి చేశారు. దెందులూరు నియోజకవర్గం సోమవరపాడు గ్రామంలో ఏలూరు బైపాస్ రోడ్ లో కోకో గింజల రైతుల పోరాటం కొనసాగుతుంది. ఈ రోజు మాజీ డీజీపీ వెంకటేశ్వరరావు పోరాటంలో పాల్గొన్నారు. అంటే ఈ రోజు గవర్నమెంట్ కూడా డిపార్ట్మెంట్ కూడా మీరు రేట్ ఇవ్వండి అని చెప్తే డిపార్ట్మెంట్ మాట వినడం లేదు, ప్రభుత్వం మాట వినడం లేదు, రైతుల పోరాటం. కాబట్టి సాగర్ గారు కొన్ని విషయాలు ముఖ్యమైన విషయాలు చెప్పారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు ఏపీ వెంకటేశ్వర గారు మాట్లాడుతున్నా కోరుతున్నాను. ఊరికే కంపెనీ మీద అబాండాలు వేయట్లా. ఈ కోకో రైతుల ఉద్యమంలో భాగంగా ఈ రోజున జరిగేటటువంటి ధర్నా కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు తెలియజేయదలుచుకున్నది ఏంటంటే మనం పోరాటం చేసేది ప్రభుత్వం మీద కాదు. ప్రభుత్వానికి ఈ విషయంలో ఒక రకంగా చెప్పాలంటే ఏ సంబంధము లేదు. ఇది రైతులకి కంపెనీకి గత 25-30 సంవత్సరాలుగా వస్తున్నటువంటి అన్రిటన్ అగ్రిమెంట్. ఇది ఎక్కడ మనం రాసుకోవాలా అగ్రిమెంట్ కింద అన్రిటన్ అగ్రిమెంట్ గా ఇన్నాళ్ళ నుంచి కంపెనీతో మనం కలిసి పనిచేస్తా వచ్చాం. ప్రభుత్వాన్ని మనం ఏనాడు గింజల రేటు గురించి ఇప్పుడు వరకు 3 సంవత్సరాల వరకు ఏనాడు ప్రభుత్వాన్ని గింజల రేటు గురించి ఏనాడు మనం ప్రభుత్వాన్ని కోరాల. ప్రభుత్వం కూడా ఎప్పుడు ఇందులో ఇంటర్ఫియర్ కాల, అవసరం పడలా. మనం కూడా ఈ 25 ఏళ్లలో ఏనాడు కూడా కంపెనీకి వ్యతిరేకంగా, కంపెనీ విధానాలకు వ్యతిరేకంగా మనం ఏనాడు పోరాటం చేయాల్సిన అవసరం పడలా. ఎందుకంటే ఒక సామరస్య ధోరణితో, ఇచ్చిపుచ్చుకునే విధానంతో, ఒక అలిఖిత ఒప్పందం అన్రిటన్ అగ్రిమెంట్ ప్రకారం పోతా వచ్చింది. అంటూ లేదు, పట్టని తలుపు లేదు. కలెక్టర్ గారిని అడిగితే డిహెచ్ఓ దగ్గరికి పోమంటారు, డిహెచ్ఓ అడిగితే నేను చిన్నోడిని నాకేం తెలుసు అంటారు. కమిషనర్ గారి దగ్గరికి వెళ్తామంటే అసిస్టెంట్ కమిషనర్ గారు కూర్చుని. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభూవై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సత్తి సుబ్బారెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని అభిషేక సేవలు పాల్గొన్నారు. తొలుత వారికి ఆలయ కార్యనిర్వహణాధికారిని, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి ప్రత్యేక పూజ ఏర్పాట్లు చేశారు. అనంతరం న్యాయమూర్తి దంపతులు శ్రీ స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. వారికి కార్యనిర్వహణాధికారిని స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు.
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం శాఖ గ్రంథాలయం నందు ఉచిత వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా శనివారం జెడ్పీహెచ్ హై స్కూల్, ఎంపీయూపీ స్కూల్ మరియు చైతన్య స్కూల్ విద్యార్థులకి సైన్స్, మ్యాథ్స్ లో లాజికల్ క్వశ్చన్స్ నేర్పించి ఆ తర్వాత ఆ క్వశ్చన్స్ పై క్విజ్ కాంపిటీషన్ ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి రీసోర్స్ పర్సన్స్ గా తరుణ్, రాజు, గ్రంథ పాలకుడు ఎస్ఏ లతీఫ్ మరియు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. ధర్మ మార్గంలో ఎంతటి విజయాన్నైనా పొందొచ్చు అని చెప్పడానికి రామాయణం రచించింది. ఎలాగంటే రాముడు పరమభక్తుడే. రాముడు ఎవరిని ఓడించాడు? రావణాసుడు కూడా పరమభక్తుడే. ఎవరికి? శివుడికి. రాముడు భక్తుడే, రావణాసుడు భక్తుడే. కానీ ఎవరి భక్తి జయించింది? ఎందుకని? ధర్మ మార్గంలో వెళ్ళాడు కాబట్టి రాముడు జయించాడు. అధర్మ మార్గంలో వెళ్ళినటువంటి రావణాసురుడు అపజయం పాలయ్యాడు. సరే, రాముడు దేవుడు అయినప్పుడు రామాయణం అంతా రాశాడు అన్నప్పుడు ఆంజనేయుడి హెల్ప్ ఎందుకు తీసుకున్నాడని అడగచ్చు. సీతాదేవిని రావణాసురుడు అపహరించినప్పుడు ఆంజనేయుడిని ఒక వరం అడిగాడు. ఆంజనేయుడే సీతమ్మ యొక్క జాడ కనుక్కున్నాడు. ఎలాగా? మరి రాముడు దేవుడైన ఆంజనేయుడు తీసుకోవడం ఆంజనేయుడు హెల్ప్ ఎందుకు తీసుకున్నాడు? అదే సృష్టి ధర్మం. మీ కడుపులోకి వచ్చింది, మీరు వేసే టాబ్లెట్ కడుపులోకి ఎందుకు తగ్గిస్తుంది? తెలిసే రకంగా రాసి తెలియదు. సైన్స్ గొప్పదా, ఆధ్యాత్మికత గొప్పదా? సైన్సే గొప్పదా? సైన్స్ ఎక్కడి నుంచి పుట్టింది? లక్ష్మణుడు చనిపోయినప్పుడు ఆంజనేయుడు ఏం చేస్తాడు? సంజీవిని తెస్తాడు. సంజీవిని లక్ష్మణుడి ప్రాణాలు కాపాడింది. అదే సంజీవిని ఇప్పుడు తెస్తే మన ప్రాణాలు కాపాడిద్దా? ఎందుకని? మీరు చెప్పిన సైన్స్ వల్ల. మనం తినే ఫుడ్, మనం తినే ఏదైనా సరే ఇప్పుడు అంతా కూడాను వ్యర్థం అయిపోయింది. రామాయణం గురించి సింపుల్ గా ఒక 5 నిమిషాల్లో చెప్పేస్తా, ఆపేస్తాను. ఓకేనా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.